యేసు ప్రభుని శిలువ మరణానికి అప్పగించిన తర్వాత రాళ్ళు కూర్చున్నటువంటి స్థలము అక్కడికి వచ్చాడు పిలాతు. రాళ్ళు కూర్చున్నటువంటి స్థలములో దాన్ని గబత్తా అన్నటువంటి స్థలముగా పిలుస్తారు. ఇప్పటికి కూడా అది ఉంది. అక్కడ చాలామంది సందర్శకులు యెరూషలేముకి వెళ్ళి యేసు ప్రభు యొక్క జ్ఞాపకాలన్నిటిని కూడా చూస్తూ వస్తూ ఉన్నారు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత 33.5 సంవత్సరాలు ఆయన చనిపోయిన తర్వాత క్రీస్తు శకం అంటాం కదా, మొదటి శతాబ్ద కాలం. ఇప్పుడు ఎన్నో శతాబ్దంలో ఉన్నాం మనం? 21వ శతాబ్దంలో ఉన్నాం. యేసు ప్రభు మరణించింది ఎప్పుడు? మొదటి శతాబ్ద కాలం. కారణం ఏంటంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత మనకు దినాలు, మన పుట్టినరోజు జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు మరణించిన తర్వాత మనది అసలైన పుట్టుక దినం, ఆయన మరణ దినం, మన పుట్టుక దినము ప్రారంభమైంది. మీకు అర్థమైందా? యేసు ప్రభు మరణించినటువంటి ఆ దినమే మన పుట్టుక దినము ప్రారంభమైంది. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో ప్రతి ఒక్కరు కూడా నూతన జన్మ, మరి ఒక జన్మని ఎత్తినటువంటి వారంగా మనం ఉంటాం. లేఖనాల ప్రకారం, బైబిల్ ప్రకారం ఆయన రక్తం చేత మనం పవిత్రపరిచాం. అయితే యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి క్రీస్తు శకమని మనకి డేటులు ప్రారంభించారు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. యేసు ప్రభు పుట్టిన తర్వాత కాలాలు 2గా విభజించబడ్డాయి. చాలామంది అంటారు యేసు ప్రభు మనుగుడిలో ఉన్నాడో లేదు ఎవరికి తెలుసండి అంటారు. ఈ రోజున ప్రతి ఒక్కరు గమనించాల్సింది, ప్రతి ఒక్కరి పుట్టుక క్రీస్తు మీద ఆధారపడి ఉంది. మా తాతగారండి 1970 సంవత్సరంలో, లేదంటే 1940-30 సంవత్సరాల్లో ఆయన పుట్టాడండి. సరే, ఈ విధంగా చెప్దాం. 1930 సంవత్సరంలో పుట్టాడండి అంటే దేన్ని బేస్ చేసుకొని మాట్లాడగలుగుతున్నాం? ఎప్పుడు అంటాం? యేసు ప్రభు వచ్చిన తర్వాత క్రీస్తు శకము 1930 సంవత్సరం అంటాం. అవునా? యేసు ప్రభు యొక్క జననము అది గనక లేకపోతే క్రీస్తు బేస్మెంట్ అయి ఉన్నాడు. ప్రతి ఒక్క డాక్యుమెంట్కి, ప్రతి ఒక్క పుట్టుకను రోజుని ఈరోజు నిర్ధారించాలంటే కొంతమంది దేవుళ్ళుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మా దేవుడండి, మీ దేవుడు ఎప్పుడు పుట్టాడమ్మా, మీ దేవుడు ఎప్పుడు పుట్టాడు, ఏంటి ఆయన ఎప్పుడు ఏం చేశాడంటే ఎప్పుడు చెప్తారు? ఎప్పుడు చెప్పాలి వాళ్ళు? క్రీస్తు పూర్వము అని చెప్పాలి. అంటే క్రీస్తు మీద ప్రతి ఒక్క పుట్టుక ఆధారపడి ఉంది. ఆ క్రీస్తు గురించి మేము చెప్పమంటే అసలు పుట్టినరోజుకి ప్రాధాన్యత లేదు. ఎవరు చెప్పలేరు. క్రీస్తు పుట్టుక మీద ఈ రోజున డేట్ ఆఫ్ బర్త్, ప్రతి ఒక్క గవర్నమెంట్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఉన్నాయి. ఆయన మనుగడ లేకపోతే ఇది వచ్చేది కాదుగా, ఈ మాట వచ్చేది కాదుగా. క్రీస్తు పూర్వం BC AD అని చెప్పేసి వచ్చేది కాదుగా. కాబట్టి యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి ప్రారంభించుకుంటే యేసు ప్రభు 33.5 సంవత్సరం తర్వాత ఆయన చనిపోయిన తర్వాత చాలా విషయాలు యెరూషలేములో జరిగినాయి. అప్పుడు కాన్స్టాంటినోపుల్ అన్నటువంటి చక్రవర్తి, రోమ్ చక్రవర్తి ఆ దినాల్లో చాలా కర్కోటకుడు, చాలా కఠినుడు, భయంకరమైనటువంటి వ్యక్తి. ఈ కాన్స్టాంటినోపుల్ అన్నటువంటి తల్లి పేరు హెలీనా. ఆవిడ పేరేంటి? హెలీనా. తల్లి యేసు ప్రభుని నమ్ముకుంది. రోమా చక్రవర్తి, రోమా రాజున కాన్స్టాంటినోపుల్. అంటే యేసు ప్రభుని సిలువేసి చంపింది ఎవరు? రోమీలే. అయితే ఆ రోమీలో నుండి వచ్చినటువంటి ఒక చక్రవర్తి ఈ కాన్స్టాంటినోపుల్ అనేటువంటి వ్యక్తి. ఇతను తల్లి హెలీనా 80 సంవత్సరాలు ఓల్డ్ ఉమెన్. 80 సంవత్సరాలు. అప్పుడు 80 సంవత్సరములు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత బిడ్డను క్రీస్తులోకి తీసుకురావాలని తన కొడుకును ఎట్టకేలకు యేసు ప్రభు గురించి చాలా మాటలు చెప్పినప్పటికీ ఒక దినాన ఒక యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు, అప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు శత్రువులందరూ కూడా చాలా ముక్కుమ్ముడిగా ఆ కాన్స్టాంటినోపుల్ మీద, రోమీల మీద దండెత్తి వచ్చినప్పుడు, చాలా సైన్యము దండెత్తి వచ్చినప్పుడు అప్పుడు ఈ కాన్స్టాంటినోపుల్కి ఒక దర్శనమందు ఒక క్రాస్ కనపడింది.
ఒక సిలువ ఆకారం కనబడింది. అప్పుడు ఏం చెప్పారంటే దేవుడు ఆ ప్రత్యక్షతలో ఈ సిలువను ముందు పెట్టుకొని వెళ్ళు, నీకు జయం వస్తుంది అన్నాడు. అప్పటి వరకు సిలువ ఎవరైతే మెల్ల వేసుకుంటారో వాళ్ళని చంపేసేవాళ్ళండి. యేసు ప్రభు చనిపోయిన తర్వాత అపోస్తులు 12 మంది శిష్యులు చనిపోయిన తర్వాత తీవ్రమైనటువంటి రక్తపాతము చిందించబడింది యెరూషలేములో. యేసు ప్రభు నమ్మినటువంటి వాళ్ళందరిని కూడా చంపేసేవాళ్ళు. మొదటి శతాబ్దం, 2వ శతాబ్ద కాలంలో, అంటే 200 సంవత్సరాల వరకు యేసు ప్రభు మాట వినపడితే చంపేసేవాళ్ళు. అయితే ఈ కాన్స్టంటినోపుల్ కూడా ఆ విధంగానే ఉన్నవాడు. ఎప్పుడైతే ఈ క్రాసు, ఇప్పుడు మనకి క్రైస్తవులుగా క్రాస్ పెట్టుకుంటున్నాం, అవునా? చర్చిల మీద కానీ, ఇంట్లో కానీ, మెడలో కానీ మనము సిలువ గుర్తు అనేది పెట్టుకుంటున్నాం. అప్పట్లో సిలువ గుర్తు కాదు. ఏంటో తెలుసా? మనకి వాడలో కిందకి యాంకర్ అని వేస్తారు, తెలుసా? వాడ నీళ్ళల్లో అలా నిలబడి ఉండాలంటే, సముద్రంలో, నదుల్లో కానీ వాడ నిలబడి ఉండాలంటే అది ఎటు గాలికి అటు ఇటు కొట్టుకెళ్ళకోకుండా ఒక బరువైన యాంకర్ అని అంటారు. ఒక యాంకర్ని వేసేవాళ్ళు. అంటే దాన్ని ఏమంటారు? యాంకర్ అంటే కొంచెం క్రాస్ ఆకారంలో ఉంటుంది, కొంచెం బరువుగా ఉంటుంది. అది కిందకి వెళ్ళి ఆ మట్టిని, అంటే లోతుకి వెళ్ళి పట్టుకుంటుంది. అప్పుడు వాడ కదలదు. లేదంటే బరువైనటువంటిది కాబట్టి కదలకుండా ఉంటుంది. ఆ యాంకర్ ఉపయోగించేవాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి. రెండోది చేపను ఉపయోగించుకునేవాళ్ళు. చేప ఆకారం ఉండేది ప్రతి ఇంటి మీద, వాళ్ళు చేప ఆకారం పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే మరి గలిలయలో ఉన్నటువంటి వాళ్ళే 11 మంది శిష్యుల్ని యేసుప్రభు ఎన్నుకున్నాడు. ఆ 11 మంది శిష్యులు గలిలయ వాళ్ళే. వాళ్ళందరూ చేపలు పెట్టేవాళ్ళు కాబట్టి ఈ చేప ఆకారాన్ని పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కాన్స్టంటినోపుల్ ఎప్పుడైతే ఈ క్రాస్ అనేది కనపడి దేవుడు ఈ క్రాస్ని పట్టుకొని వెళ్ళు, నీకు జయాన్ని ఇస్తానన్నప్పుడు ఈయన యుద్ధానికి అప్పుడు ఏం చేశాడంటే వాళ్ళ దేవత యొక్క ప్రతిమలను ఈ సైనికులు ఇలా పట్టుకొని వెళ్ళేవాళ్ళు, ముందు నడిచేవాళ్ళు. ఆ రోమాలో వాళ్ళు చాలామంది దేవతలను ఆరాధించేవాళ్ళు. ఆ దేవతలని ప్రతిమలు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూశాడో, ఇప్పుడు వాటిలన్నిటిని తీసేసి వాళ్ళకి ఏం చెప్పాడంటే క్రాస్ని పెట్టండి అన్నాడు. సిలువను పెట్టండి అంటే సిలువను పట్టుకొని వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు జయంతో వచ్చారు, గొప్ప జయంతో వచ్చారు. ఆ తర్వాత కాన్స్టంటినోపుల్ ఏం చేశాడు తెలుసా? రోమ్ మొత్తాన్ని మార్చేశాడండి. రోమ్ మొత్తాన్ని క్రైస్తవులుగా, అంటే క్రీస్తు ఒక్కడే దేవుడు అనే సత్యాన్ని అప్పుడు గ్రహించాడు. ఆయన గ్రహించి యేసు ప్రభు ఎక్కడైతే పుట్టాడో, యేసు ప్రభు ఎక్కడైతే స్వస్థత కార్యములు జరిగించాడో, యేసు ప్రభు ఎక్కడైతే సిలువేయబడ్డాడో, ఎక్కడైతే పాతి పెట్టారో, ఎక్కడ ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క ఆనవాళ్ళు ఏమైతే ఉన్నాయో ఆ అన్నిటిని కూడా ఆవిడ తల్లి చాలా డబ్బులు ఖర్చు పెట్టి, చాలా డబ్బులు, ఎందుకంటే మరి వాళ్ళే మరి రాజకుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి ఆ 80 సంవత్సరాలు కలిగినటువంటి హెలీనా అనేటువంటి ఆ తల్లి ఆ ఆనవాళ్ళు చెరిగిపోకుండా పెద్ద పెద్ద చర్చిలు కట్టేసింది. యేసుప్రభు ఇక్కడ బండ మీద ఒలివ తోటలో మోకరించి ప్రార్థించినటువంటి ఆ యొక్క బండ ఏదైతే ఉందో రాతి మీద ఆయన ఈ చేతులలో పెట్టి మోకరించి ఆయన ప్రార్థన చేశాడు. ఆ బండ దగ్గర ఒక పెద్ద చర్చి కట్టేసింది, ఎందుకంటే ఆనవాళ్ళు పోకోకుండా. అట్లాగా ఒక్కొక్క ప్రాంతంలో 80 చర్చిలు కట్టేసింది ఆవిడ. 80 చర్చిలు ఈ రోజు వరకు కూడా అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. చాలా అవరోధాలు వచ్చినాయి, కొంతమంది కూల్చేసినప్పటికీ వాటిని మళ్ళీ తిరిగి కట్టించినట్లుగా చూస్తా ఉన్నాం. 325వ సంవత్సరంలో ఈ కాన్స్టంటిల్ యొక్క తల్లి హెలీనా వాటన్నిటిని కూడా చాలా డబ్బులు పెట్టి వాటిని దాచింది, పొందుపరిచింది ఆనవాళ్ళన్నీ కూడా. ఆనవాళ్ళు ఇప్పటికి కూడా చాలామంది వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తూ ఉన్నారు. ఈవిడేం చేసిందంటే యేసు ప్రభు సిలువేసినప్పుడు ఆ సిలువ పైన పిలాతు ఏం చేశాడంటే ఒక బోర్డును రాయించాడు. ఆ బోర్డు మీద ఏం పెట్టాడంటే INRI అని ఉంటుంది. ఏముంటుంది? INRI. మొన్న ఆదివారం చెప్పా ఈ ప్లేట్ గురించి. ఆ INRI అనేటువంటిది ఒక లాటిన్ పదము. 3 లాంగ్వేజ్ల్లో రాశారు, హిబ్రీ, గ్రీకు,
రోమా అంటే లాటిన్ పదం. ఇప్పుడు ఏ డాక్యుమెంట్ అయినా మనం ప్రభుత్వం వారు ఏదైనా చేయాలని ఇంగ్లీష్లో మనం రాస్తాం కదా, ఇంగ్లీష్లోనే వాటిని టైప్ చేస్తారు. అంటే అఫీషియల్గా మనం ఉపయోగించేది ఈ ఇంగ్లీష్ పదాలను ఉపయోగిస్తూ ఉంటాం. ఆ దినాల్లో కూడా ఆ రోమా లాంగ్వేజ్ ఏదైతే ఉందో భాష, లాటిన్ భాషను ఉపయోగించేవాళ్ళు. ఈ 3 భాషల్లో అక్కడ రాయించారు. ఏమని రాశారంటే, నజరేడైనటువంటి యేసు యూదులకు రాజు అని పెట్టారు. ఏం పెట్టారు? నజరేడైనటువంటి యేసు యూదులకు రాజు అని 3 భాషల్లో రాయించాడు పిలాతు. ఒక ప్లేట్ రాయించాడు.